మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా కొంచెం డిఫరెంట్ హాల్ చూపించబోతున్నాను. సో మన స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కంటిన్యూస్గా అయితే చేయలేను కానీ గ్యాప్ ఇస్తూ చేస్తానని. సో అందుకే స్టిచ్చింగ్ వీడియోస్కి కొంచెం గ్యాప్ వస్తుందన్నమాట, అంతే. సో ఈ రోజు వచ్చేసి నేను హోమ్ యూటిలిటీస్కి సంబంధించి చేశాను అనమాట. అంటే మనం ఇంట్లో చాలా రేర్గా యూజ్ చేసే ఐటమ్స్ ఎలా ఉంటాయో అవి మనం ఆన్లైన్లో తీసుకోవాలనే దాని గురించి చేశాను. అది కూడా మనకి ఏంటంటే మీషో నుంచి. సో మీషో అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఇది ఒక ఆన్లైన్ రీసెల్లింగ్ యాప్ అనమాట. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్లో ఉండి హోమ్ బేస్డ్ జాబ్ ఏదైనా చేయాలని అనుకుంటే మీరు మీషో యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నచ్చితే కనుక తీసుకుంటే వాళ్ళు మీకు నచ్చిన కమిషన్ వేసి ఆ ఐటమ్ని మీరు వాళ్ళకి సేల్ చేసుకోవచ్చు అనమాట. సో అలా సేల్ చేసుకున్న కమిషన్ మీకు మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఈజీగానే ఇంట్లో 30,000 to 40,000 మంత్లీ మీరు ఎర్న్ చేసే ఛాన్స్ ఉంది మన మీషో యాప్తో. సో ఈ మీషో యాప్లో నేను ఎవ్రీ మంత్ మీకు హాల్స్ అనేది చేస్తున్నాను డిఫరెంట్గా. సో ఈసారి డిఫరెంట్ హాల్ ఏంటంటే మన ఇంట్లో యూజ్ చేసే కొన్ని అంటే ఎలా అంటే మ్యాట్స్ దగ్గర నుంచి, కార్పెట్స్ దగ్గర నుంచి, కర్టెన్స్ దగ్గర నుంచి ఇలాంటివన్నీ ఎలా ఉంటాయో క్వాలిటీ, అలాగే వాటి ప్రైసెస్ అన్నీ ఎలా ఉంటాయి ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. నేను మీషోలో తీసుకున్న ఐటమ్స్ అన్నీ వాటి రివ్యూ ఈరోజు మీకు షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీషో యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీషోలో కనుక మీరు ఎవరైనా ఆన్లైన్ పర్చేస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఐటెం ఏదైనా మీకు డెలివరీ అవుతుంది కదా, ఫస్ట్ అయితే మీరు దీన్ని శానిటైజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో శానిటైజ్ చేయండి. అలాగే చాలా వరకు మీరు ఏంటంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ప్రిఫర్ చేయండి. సో విత్ హ్యాండ్ కాకుండా మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనుకోండి. సో బయట నుంచి వచ్చే డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి కూడా మీరు కొంచెం ప్రొటెక్టివ్గా ఉండొచ్చు అనమాట. సో నేను ఈరోజు మీషో నుంచి చాలా ఐటమ్స్ తీసుకున్నానండి. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను. కొత్త ఐటమ్స్ ఇంట్లోకి మనం డెకరేట్ చేసుకోవడానికి కానీ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే, మనం బయట వాళ్ళకి సేల్ చేసుకోకపోయినా సరే మనం ఓన్గా పర్సనల్గా కూడా మనం వీటిని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో అవి ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం వీడియో కంటిన్యూ చేసేద్దాం, చూసేయండి. సో మొత్తం అంతా కంప్లీట్ అయ్యాక కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు నాకు ఎలా ఉన్నాయి అనేది. సో ఎవరికైనా ఎలాంటి అయినా డిఫరెంట్ హాల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవి కూడా మనం ట్రై చేద్దాం, ఓకేనా? సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే హాల్లోకి ఒక కార్పెట్ తీసుకున్నానండి. సో ఈ కార్పెట్ వచ్చేసి ఇలా బ్రౌన్ కలర్ మీద ఇలా డిజైన్ వచ్చింది, చాలా బాగుంది. అంటే డార్క్ కలర్ మీద లైట్ కలర్ కదా, చాలా మంచి లుకింగ్ ఉందన్నమాట. నాకైతే ఇదంతా కూడా కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అంత బాగుందన్నమాట ఈ కార్పెట్ నేను తీసుకున్నది. సో ఇదేంటంటే హాల్లో సోఫా ఉంది కదా, సోఫాకి మిడిల్లో వేస్తే బాగుంటుంది. అలాగో టీపై కూడా ఉంది, ఇంకా మేము సెట్ చేయలేదు. సో దానికోసం అని చెప్పేసి తీసుకున్నాను. లుకింగ్ అయితే చాలా నీట్గా ఉందండి. పైగా కింద ఏంటంటే మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా కూడా కింద ఫ్లోర్కి పట్టుకుని ఉండేలాగా ఇచ్చారనమాట. సో ఇది నేను టీపై వేసేసాను. సో చూసారు కదా లుకింగ్ ఎలా ఉందో, చాలా నీట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా టీపై కింద కార్పెట్ ఉంటే ఆ లుక్ వేరే ఉంటుందన్నమాట. సో ఇది మన కంప్లీట్గా టీపై విత్ ఇలా కార్పెట్. సో ఈ కార్పెట్స్లో ఇంకా చాలా కలర్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయండి. దీని ఒరిజినల్ పిక్ కూడా పెడతాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి ఒకసారి. తర్వాత నేను ఇంకా మ్యాట్స్ తీసుకున్నాను. ఈ మ్యాట్స్ వచ్చేసి మనకి నార్మల్ ఫ్లోర్ మ్యాట్స్ అనమాట, కాటన్. సో కాటన్ అనుకోండి, మనకి వాష్ చేసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, ఏదైనా వాటర్ పడినా సరే పీల్చేలా ఉంటాయి. సో ఇదేంటంటే కంప్లీట్గా కాటన్ మ్యాట్స్ అనమాట. ఇది కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా అనిపించి తీసుకున్నాను. ఇవి మొత్తం 6 వచ్చాయండి, ఒక్కొక్క దాంట్లో 6 అనమాట. అంటే 4 వచ్చాయి. నేనేంటంటే 4 ఒక దాంట్లో 2 మామూలుగా విడిగా తీసుకున్నాను అనమాట. సో దీంతో పాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను, వేరే మోడల్. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మనకేంటంటే ఇది ఆఫర్లో వస్తుంది, 4 కలిపి ఒక కాస్ట్ వస్తుంది అనమాట. అలాంటి దాంట్లో మీరు తీసుకుంటే మీకు నార్మల్గా కూడా బయట తీసుకున్న వాటికంటే ఇంకా తక్కువకే వస్తాయి. పైగా మరీ చిన్న మ్యాట్స్ ఏం కాదండి, మనం ఎప్పుడూ రెగ్యులర్గా యూజ్ చేసే డోర్ మ్యాట్స్ అంత పెద్దవే ఉన్నాయి ఇవి కూడా. ఇంకొకటి కూడా తీసుకున్నా అన్నాను కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇవైతే నేను 2 తీసుకున్నాను. ఇదేం డిజైన్ ఏం లేదు, కాకపోతే ఏంటంటే కాటన్ మ్యాట్స్ కావాలి అన్నట్టుగా ఇంకా 2 నార్మల్గానే తీసేసుకున్నాను. సో ఇవి ఏంటంటే 2 తీసుకున్నాను, ఇవి 4, మొత్తం 6 మ్యాట్స్ తీసుకున్నాను. మనకేంటంటే మీషోలో ఇంకా మంచి కలర్స్తో కూడా అలాగే డిఫరెంట్ ఫ్లోర్ మ్యాట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. కింద ఈ మ్యాట్స్ వాటి ఐడి కూడా ఇచ్చారనమాట, వాటి కోడ్ నెంబర్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. తర్వాత ఏంటంటే కర్టెన్స్ తీసుకున్నాను. సో 2 కర్టెన్స్ అనమాట. బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ డోర్స్కి వేయడానికి కోసం అని తీసుకున్నాను. సో ఇలా కొంచెం షైనీగా గ్రే మీద మెహందీ గ్రీన్ లాగా, అంటే ఎల్లో ఇంకా గ్రీన్ కాంబినేషన్లో వచ్చిందనమాట లీవ్స్ అన్నీ కూడా.
పైన మనం కర్టెన్ హ్యాంగ్ చేసుకోవడానికి కూడా వీటికి ఆల్రెడీ ఫిట్టింగ్సే వచ్చేసాయి అనమాట. ఇలాగా స్టిచ్ చేసేసే వచ్చింది అదంతా. ఇవి 2 తీసుకున్నాను అనమాట. 2 డోర్స్కి 2 తీసుకున్నాను. ఇవి వేసాక కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి. ఈ రింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, ఈ రింగ్ కూడా ఫిట్టింగ్ దీనికే వచ్చిందండి. క్లాత్ వైజ్గా చూసుకుంటే కూడా బాగుంది క్లాత్ అంతా కూడా. సో ఇది వేసాక కూడా ఎలా ఉందో, లుకింగ్ ఎలా ఉందో చూడండి. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నాయి. నేను ఏంటంటే గ్రే కొంచెం బాగుంది పిక్లో చూసినట్టుగా అని చెప్పేసి తీసుకున్నాను. కాకపోతే ఇది ఏంటంటే మరీ బాగా ఖాళీగా ఏమీ రాలేదు, అంటే ఫ్రిల్స్ రాలేదు వేసినప్పుడు. నార్మల్గా డోర్కి మాత్రం సరిపడా సెట్ అయింది కానీ. సో ఇప్పుడు చూడండి మీరు. సో ఇలా ఉందన్నమాట. కానీ చాలా పెద్దది, కింద ఎక్కువైపోయింది. నేను అక్కడ ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. ఒకవేళ 7 ఫీట్స్ డోర్ ఎవరికైనా ఉంటే కూడా బాగా సెట్ అవుతుంది ఇది. ఇది ఏంటంటే కంప్లీట్గా లుక్ ఇలా ఉంది కదా. పైన మీరు చూసినట్టయితే ఆ రింగ్స్ దగ్గర ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ ఏం లేదు, అంటే ఫ్రిల్స్ లాగా ఏం రాలేదు. కరెక్ట్గా రింగ్స్ అన్నీ కూడా డోర్కి సమానంగా ఫిట్ అయిపోయి ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం కర్టెన్స్ ఎప్పుడు ఫ్రిల్స్ వస్తేనే లుకింగ్ బాగుంటుందండి, కొంచెం నీట్గా ఉంటుందన్నమాట. సో కొంచెం పెద్ద సైజు ఉంటే మీరు వాటిలో ట్రై చేయండి. తర్వాత నేను కుషన్ కవర్స్ తీసుకున్నాను. సో సోఫా ఉంది కదా, సోఫా కూడా రీమోడలింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం కుషన్ కవర్స్ నేను గ్యాదర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో కుషన్ కవర్స్లో ఇదేంటంటే జూట్ కుషన్ కవర్స్ అనమాట. ఇదంతా సేమ్ ఒకటే డిజైన్ తోటి ఒకటే థీమ్ తోటి వచ్చింది. కానీ కలర్స్ ఏంటంటే వేరియేషన్స్ ఇవ్వడం వల్ల 5 రకాలుగా కనిపిస్తాయి. కానీ దీనిలో ఉన్న తీసుకున్న కలర్స్ కానీ ఇదంతా కూడా ఒక కంప్లీట్ సెట్ అనమాట, ఈ 5 కలిపి. సో చూసారు కదా, కొంచెం వేరేగా అనిపిస్తుంది అనమాట మనకి డిజైన్ అంతా చూడటానికి. సో ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. ఇందులోనే కాటన్ కూడా ఉంటాయి, అలాగే జూట్లో ఉంటాయి, తర్వాత పాలిస్టర్లో ఉంటాయి, లేదంటే ఫర్ క్లాత్ ఉంటుంది. ఫర్ అంటే మీకు తెలుసు కదా, మొన్న లాస్ట్ టైం వీడియోలో ఒకసారి తీసుకున్నాను. అంటే పైన కంప్లీట్గా స్మూత్గా ఉన్న ఫినిషింగ్ తోటి ఎక్కువ జూలు ఉన్నట్టు ఉంటుంది చూసారా, అది ఫర్ క్లాత్ అంటారు. దాని మీద పిల్లోస్ ఏంటంటే నేను 5 తీసుకున్నాను, గుర్తుంది కదా మీకు, లాస్ట్ టైం కూడా బ్లాక్ తీసుకున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇది జూట్ అనమాట, ఇలా ప్రింటెడ్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఇలా కావాలన్నా ట్రై చేయొచ్చు. కుషన్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. తర్వాత ఏంటంటే నేను కిచెన్ మ్యాట్ తీసుకున్నాను అనమాట. ఈ కిచెన్ మ్యాట్ చూస్తే మీరు చాలా బాగుందని అంటారు, ఎందుకంటే కాంబినేషన్ అయితే నాకు బాగా నచ్చింది. కాకపోతే మరీ థిక్గా ఏం లేదండి, ఫ్లోర్కి ఇలా పట్టుకునేలా ఉంది. పైన ఏంటంటే పల్చగా ఉంది, చాలా థిన్ అనమాట ఇది చెప్పాలంటే. మనం రఫ్గా యూస్ చేయం, లుకింగ్ బాగుండాలి, అందంగా ఉండాలి అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. కానీ బాగా వాడేసేలా ఉంటే కనుక ఇది వాష్ చేయటం, బ్రష్ కొట్టడం అవి ఇది కుదరదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించి తీసుకోవచ్చు. ఇదేంటంటే స్క్వేర్ షేప్ వస్తుంది కదా మన కిచెన్, అలాగే ఇంత పెద్ద మ్యాట్ ఒకటి ఇచ్చారు. దీని పక్కన ఏంటంటే చిన్న మ్యాట్ కూడా ఇచ్చారు. సో ఆ చిన్న మ్యాట్ కూడా చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట చిన్న మ్యాట్. ఇది ఏంటంటే స్క్వేర్ షేప్లో మనం ఇలా ఎల్ షేప్లో వేసుకుంటాం కదా, అలా వేసుకునేలాగా ఇచ్చారనమాట. సో కాంబినేషన్ చూసారు కదా, ఎల్లో, బ్లాక్ ఇంకా గ్రే కాంబినేషన్ తోటి వైట్ కాంబినేషన్తో వచ్చింది. చాలా బాగుందండి. ఇదేంటంటే నేను కిచెన్లో యూజ్ చేద్దాం అనుకోవట్లేదు, ఎందుకంటే కిచెన్ మనం కొంచెం డర్ట్ అయిపోతే మనకి కొద్దిగా ఇబ్బంది పడతాం ఉతుక్కోవడానికి. వాషింగ్ మిషన్స్లో అసలు వదలవు ఇవి. సో అందుకని నేను యూట్యూబ్ స్టూడియో సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను కదా, నేను ఆ రూమ్లో కొంచెం నీట్గా ఉండేలాగా వేసుకుందాం అనుకుంటున్నాను. సో అది కూడా వేసాక కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను, అంతా కూడా ఎలా డెకరేట్ చేస్తున్నాను ఏంటి అనేది. సో హోమ్ యూటిలిటీస్ అయితే ఇవ్వండి, నేను మీషోలో తీసుకున్నవి. మీరు కావాలంటే సేల్ చేసుకోవచ్చు, పర్సనల్గా కావాలన్నా తీసుకోవచ్చు. వీటి కంప్లీట్ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా, ఇది ఈరోజు మీషో హాల్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా మీకు యూనిక్గా అనిపించాయి అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ట్రై చేయటం. మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం ఇల్లు అనేది కొంచెం డిఫరెంట్ న్యూ లుక్లో మన మైండ్ కూడా రిఫ్రెష్ అవ్వడానికి బాగుంటుంది, మన ఇల్లు బట్టి, మన ఇంట్లో ఉన్న క్లైమేట్ని బట్టి. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. అలాగే నేను రేపటి వీడియోలో మీ అందరికీ షేర్ చేసుకోబోయేది ఏంటంటే, నేను యూట్యూబ్ స్టూడియో సెటప్ చేసుకుందాం అనుకున్నాను కదా. సో దానికోసం నేను చాలా ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాను, మీకు చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో ఎలాంటి ఐటమ్స్ తీసుకున్నాను, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏది ఎలా యూజ్ అవుతుందో. సో ఫస్ట్ యూట్యూబ్లో బిగినర్స్ అయితే కనుక మీరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తే మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా రేపు వచ్చే వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో రేపటి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.